నమస్కారం. PM7 భక్తి ఛానల్ ప్రేక్షకులకు ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి నాడు బ్రహ్మ ముహూర్తం లేదా సూర్యోదయంతో కలకలలాడే పల్లెలు, పక్షుల శబ్దాలతో, గుడి గంటల నాదాలతో, హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దు వారి సన్నాయితో, బుడబుక్కల వారి డమరుక నాదంతో, జంగమయ్యల శంభునాదంతో మేలుకుంటాయి. ఆపై అందమైన అతివల రంగురంగుల రంగవల్లికలతో ఇంటింటా లోగిళ్లు అలరారుతుంటాయి. ఇదే మకర సంక్రాంతి వైభవం. తెలుగు వాకిళ్లలో నడయాడే పౌష్యలక్ష్మి అందించే సిరుల పంట మన సంక్రాంతి. అందుకే ఈ పండుగ రోజుల్లో రైతుల ఇల్లు ధాన్యం బస్తాలతో సిరుల పోటెత్తుతుంది. దానం, ధర్మం, ఆచారం, సంప్రదాయం, ప్రకృతి వాతావరణంతో కలగలసి దివ్యానుభూతులను పంచుతుంది మకర సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగ మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు ఉత్తరం వైపు నుండి కదులుతాడు. దీంతో ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. మకర సంక్రాంతి రోజున స్నానం చేయటం, దానం చేయటం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఎటువంటి పరిస్థితులలోనూ కాదు లేదు అనకుండా హరిదాసులకు, గంగిరెద్దు వారికి, బుడబుక్కల వారికి, జంగమయ్యలకు తోచినంత దానం చెయ్యండి. భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున స్నానం, దానం చేయటానికి అనుకూలమైన సమయము ఉంది. ఆ సమయంలోనే మీరు చేసే దానం అనంత పుణ్య ఫలితాలను ఇస్తుంది. మకర సంక్రాంతి అంటే వేద పంచాంగం ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను వివిధ పేర్లతో, వివిధ సాంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున పుణ్య నదులలో స్నానమాచరించి శక్తి కొలది దానాలు చేస్తారు. హిందూ ధర్మ ప్రకారం ఈ రోజున దానంతో పాటు పవిత్ర నదులలో స్నానం చేయటం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. సూర్య భగవానుడు మకర రాశిలోకి అడుగు పెట్టినప్పుడు నుండి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. ఇదే మకర సంక్రాంతి. ఈ రోజున స్నానం, దానం చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. వేద పంచాంగం ప్రకారం జనవరి 14వ తేదీ మంగళవారం ఉదయం 9:03 సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పుణ్యకాలం సాయంత్రం 10:48 వరకు ఉంటుంది. అయితే ఈ రోజు మహాపుణ్యకాలం 45 నిమిషాల సమయము ఉంది. ఈ సమయంలో చేసే అన్ని కార్యక్రమాలు అనంత ఫలాన్ని ఇస్తాయంటారు పండితులు. ఇక ఈ రోజు అంతా పుణ్యకాలమే. ఉదయం 10:03 ప్రారంభమవుతుంది. రాత్రి 10:48 ముగుస్తుంది. ఇక మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణం వైపు అంటే ఉత్తరం వైపు కదులుతాడు కనుక ఈ పండుగను ఉత్తరాయణి అని కూడా అంటారు. ఈ రోజున సూర్య భగవాను పూజించే సాంప్రదాయము ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యునితో పాటు విష్ణువును కూడా పూజిస్తారు. మకర సంక్రాంతి రోజున ఆచరించే పూజలు, స్నానాలు, దాన ధర్మాలకు పవిత్రమైనదిగా పరిగణించబడతాయి. ఈ రోజున పూజ, స్నానం, దాన ధర్మాలు కేవలం శుభ సమయంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. మకర సంక్రాంతి రోజున స్నానం, దాన ధర్మాలు చేయటానికి మంచి సమయము ఉన్నప్పటికీ మహాపుణ్య కాలంలో స్నానం, దాన ధర్మాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ రోజున నువ్వుల వంటకాలు, రకరకాల వంటకాలు, పాలు బియ్యంతో చేసిన పరమాన్నం వంటివి సాంప్రదాయ వంటలు చేస్తారు. ఈ రోజు నువ్వులను దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున నువ్వులను దానం చేసి పాయసం సూర్యుడి నైవేద్యంగా సమర్పించటం వలన సూర్యుడు, మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.